నా పేరు భీమరాజు రాజరాజేశ్వరి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు భారతీయ స్కీమ్ నేను రాయవరం మండలం, నా నియోజకవర్గం వచ్చి మండపేట. నేను భారతీయ స్కీము గత 4 ఏళ్ళ నుంచి పొందుతున్నాను. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కూడా నాకు 20,000 వచ్చినాయి. ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 10,000. ఇప్పుడు డిగ్రీ కూడా 15,000 వచ్చినాయి ఫస్ట్ ఇయర్, ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా వచ్చినాయి. దీనివల్ల నేను చాలా లబ్ధి పొందాను. నా ఇంటర్మీడియట్ కాలేజీ నేనే ఈ స్కీమ్ ద్వారానే నేను ఫీజు కట్టాను కాలేజ్కి. ఇప్పుడు డిగ్రీ కూడా అంతే, విఎస్ఎం కాలేజ్లో. దీనివల్ల చాలా లబ్ధి పొందుతున్నాను నేను. దీనివల్ల బ్రాహ్మణులందరికీ చాలా యూజ్ అవుతుంది. ఓన్లీ స్టూడెంట్స్కే కాకుండా అటు ముసలి వాళ్ళకి ఫంక్షన్స్ ఇస్తున్నారు, అటు అదేంటి మాలాంటి విద్యార్థులకి సహాయం చేస్తున్నారు చదువుకోవడానికి, అటు భర్త చనిపోయిన వాళ్ళకి, ఇంకా చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి కదా. వాటి వల్ల చాలా బ్రాహ్మణ్స్ అందరూ, వెనకబడిన వాళ్ళందరూ బ్రాహ్మణ్స్లో చాలా లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల చాలా ఉపయోగపడుతున్నాయి మాకు. అమరావతిది చాలా డెవలప్ అయింది కదా, వితిన్ 4 ఇయర్స్లోనే అంత డెవలప్ అయిందంటే మళ్ళీ అది నెక్స్ట్ కూడా అదే వస్తే ఇంకా డెవలప్ అవుతుందని నా ఉద్దేశం. ఇప్పుడు అమరావతిలో ఏం జరుగుతుందో మీకు ఐడియా ఉందా? ఏం జరుగుతుందమ్మా అమరావతిలో? ఇప్పుడే కదా హైకోర్టు మొన్నగానే కొత్తగా ఓపెన్ చేశారు. ఇంత ఫాస్ట్గా మనకంటూ ఒక హైకోర్టు వచ్చింది. అలాగే సొంతంగా మనకంటూ ఇన్ని వేల ఎకరాలు ఆయన తీసుకురావడం చాలా కష్టం ఒక రైతుల దగ్గర నుంచి. అలాంటిది కష్టపడి ఆయన అంత వ్యవసాయ భూములు అది తీసుకుని వాళ్ళకి ఇంత డబ్బని వాళ్ళకి ఉపయోగపడుతూ మళ్ళీ రైతులకి మళ్ళీ సాయం చేస్తే అమరావతిలో ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇంత డెవలప్ అవ్వడం చాలా కష్టం వితిన్ 4 ఇయర్స్లో. అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి వల్లే, ఇంకెవరి వల్ల కష్టం ఇంత డెవలప్మెంట్ అనేది వితిన్ 4 ఇయర్స్లో ఇంత తక్కువ టైంలో.